వీటి కొలతలు ఒకసారి చూద్దాం. 14.5 పొడుగు, 15 షోల్డరు, చెయ్యి పొడుగు 5 ఇంచీలు, చెయ్యి లూజ్ 12.5, చంక రౌండ్ 15.5, పైచాతి 34, మిడిల్ చెస్ట్ 35, నడుము 30. ఫ్రంట్ కొలతలు వచ్చేసి 10.5 x 12.5, 8 ఇంచీలు ఫ్రంట్ నెక్, 9 ఇంచీలు బ్యాక్ నెక్. దీనికి ముందు క్లాత్ రివర్స్లో పెట్టుకోండి. ఏదైతే పైకి వస్తుందో డిజైన్స్ చూసుకొని ఇది మనకి పైకి రావాలి. పైకి రావాలనుకున్న దాన్ని లోపలికి మడత పెట్టుకోండి. మార్కింగ్ ప్రతిదీ కూడా లోపలికే ఉండాలి, మార్కింగ్ బయటికి రాకూడదు. కింద మనకి నడుము మార్క్ కోసం ఒక 1/2 ఇంచి మార్క్ చేయండి. ఇది మార్క్ చేసిన తర్వాత పొడుగు 14.5, 1/2 ఇంచి కలిపి 15 ఇంచులకి మార్క్ చేయండి. చెస్ట్ 34 టేప్ ఇలా ఉంటుండగానే టేప్ తీయకూడదు. 34 చెస్ట్లోని 30ని 6 భాగాలు చేయండి. 34ని 6 భాగాలు చేస్తే ఎంత వచ్చింది? 5.5కి మార్క్ చేయండి. 5.5 అలా వచ్చింది. 5 అర్ధలు 3 ఇంచీలు, 5 ఐదులు 6 ఐదులు 30, ఇది 3, 33 వరకు ఇంచుమించుగా వచ్చింది. సో 5.5 వేసుకోవచ్చు. అదే 5.5ని షోల్డర్ కోసం తీసుకోండి. దాంట్లో సగంకి నెక్ తీయండి, అంటే పావు తక్కువ 3, ఇది 12వ భాగం. మీకు నోట్స్ చెప్పేటప్పుడు 12వ భాగం అని చెప్తాను, ఆ 12వ భాగం తీసుకోండి. ఇక్కడ ఏదైతే 5.5 వచ్చిందో దానికి ఒక 1/2 ఇంచి కలిపి ఆర్మోల్లో మార్క్ వేయండి. ఇప్పుడు బ్యాక్ లూజ్ 34ని 4 భాగాలు చేయండి. ఎంత వచ్చింది? 8.5. దానికి ఒక 1/2 ఇంచి కలుపుకొని బ్యాక్ లూజ్. ఈ యొక్క 1/2 ఇంచియే లూజు, మరి ఇంకెక్కడా మీకు బ్లౌజ్లో లూజ్ ఉండదు. ఇంకా ఫిట్టింగ్ కావాలంటే ఆ లూజ్ కూడా తీసేయచ్చు. 30 ఇంచీలు అంటే 4వ భాగం 7.5, దాట్ల కోసం ఒక 1 ఇంచ్. దీంట్లోని 1/2 తీసుకోండి. మళ్ళీ 8.5 అంటే 4.5. ఇప్పుడు నెక్ డౌను, బ్యాక్ నెక్ డౌను 9 ఇంచీలు, 9 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇంకా డౌన్ కావాలంటే ఇంకా డౌన్ తీసుకోవచ్చు. ఈ కార్నర్స్ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచి మార్క్ చేయండి. అలాగే ఈ కార్నర్లో కూడా ఒక 1 ఇంచి మార్క్ చేయండి. నార్మల్ స్కేల్ తీసుకొని కరెక్ట్గా 1 ఇంచి ఎక్కడి వరకు అయితే వస్తుందో. ఇప్పుడు మనకి నార్మల్ రౌండ్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. నార్మల్ రౌండ్ ఎంత? చంక రౌండ్ 15.5, అంటే దాంట్లో సగం రావాలి. 15.5లో సగం ఎంత? పావు తక్కువ 8. ఎంత వచ్చింది? పావు తక్కువ 8 సరిపోయిందా? అయితే ఈ పావు తక్కువ 8 వచ్చినప్పుడు మీకు డౌట్ రావచ్చు, కరెక్ట్గా దీని మీదే కొలిచారు కదా, మరి ఖర్చు పట్టేస్తే ఎక్కువ వస్తుంది కదా అని, లేదా తగ్గిపోతుంది కదా అని. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఖర్చు, షోల్డర్ ఖర్చు అండ్ బాడీ ఖర్చు. సరిపోయిందా? పావు తక్కువ 8. మనం ఎక్కడైతే కటింగ్ చేస్తున్నామో అంత డిస్టెన్స్ మళ్ళీ వెనక్కి పెరుగుతుంది. సో మళ్ళీ అంతే వస్తుంది అది. కటింగ్ చేసుకునేటప్పుడు ఒక పాయింట్ కూడా ఎక్స్ట్రా వెళ్ళకూడదు. ఎక్స్ట్రా వెళ్ళింది అంటే అవతల ఇంకొక పార్టు తగదు. కరెక్ట్గా మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో అంతే కటింగ్ చేసుకోండి. దగ్గర పాయింట్ బాగోలేదమ్మా, తాను పట్టించండి. మనకి ఇక్కడ ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచుకోండి. ఎంతైతే ఎక్స్ట్రా ఖర్చు పెట్టామో ఆ ఖర్చుకి ఒక కాటు పెట్టాలి. ఈ కాటు మీదే కుట్టు రావాలి.
హ్యాండ్స్ బార్డర్ వచ్చేస్తుంది కాబట్టి ఇక దీనికి మనం ఎక్స్ట్రా ఏం ఉంచక్కర్లేదు. బార్డర్ లేకపోతే కింద మన హెమ్మింగ్ కోసం అని కొద్దిగా ఎక్స్ట్రా ఉంచుకుంటాం. దీనికి లేదు కాబట్టి యాజ్ టీజ్గా ఒడ్డు నుంచి తీసేయచ్చు. ఇలా 4 మడతలు వచ్చేటట్లు తీసుకోండి. తీసుకొని చేయి పొడుగు 5 ఇంచీలు, ఒక 1/2 ఇంచీ కలిపి 5.5 తీసుకోండి. దీనికి ఇప్పుడు చెస్ట్లో 10వ భాగాన్ని దించాలి చంక కోసం. చెస్ట్లో 10వ భాగం 34కి ఎంత వచ్చింది అంటే 3.4 వచ్చింది. మన వాడుక భాషలోని 3 ఇంచుల వరకు వేసుకోవచ్చు, లేదా 3.5 వరకు కూడా వేయచ్చు. (15.5) చంక రౌండ్, దాంట్లో హాఫ్ తీయండి. 8. చెయ్యి లూజు 12.5, దాంట్లో హాఫ్ తీసుకోండి. దీనికి ఆర్మోల్ కొలతకి సేమ్ ఈ ఆర్మోల్ స్కేల్ పెట్టేసుకొని లాస్ట్ ఈజ్ మార్క్ మీద కట్ చేసేసుకోవడమే. ఈ కిందకు వచ్చేసరికి మార్కింగ్ కిందకి చూపిస్తుంది కదా అని కిందకి లాక్కూడదు, ఇక్కడి నుంచి తేల్చాలి. ఇక్కడ మనకు ఖర్చు ఎంత కావాలో అంత ఖర్చు ఉంచండి, తీసేయండి. సెంటర్లో కాటు పెట్టండి, దీనికి కాటు పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఫ్రంట్ షేప్ తీయాలి. దగ్గర ఒక 30 ఇంచు వరకు తీయాలి. ఆ 30 ఇంచు ఎలా తీయాలి అనేది మాకు తెలుసు కాబట్టి నేను షేప్ చేసుకుంటాను. కొత్త వాళ్ళు ఏం చేసుకోవాలి, దీన్ని సెంటర్ చేయండి. 8కి ఎంత వచ్చింది సెంటరు? గీత తక్కువ 4. గీత తక్కువ 4 అక్కడ మార్కు పెట్టి అక్కడ ఒక 30 ఇంచుకి మార్క్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇదే స్కేల్ తీసుకోండి. షేప్ వచ్చేస్తుంది, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ కటింగ్ క్రాస్ కటింగ్ కావాలంటే క్రాస్ కటింగ్, స్ట్రైట్ కటింగ్ కావాలంటే స్ట్రైట్ కటింగ్ ఇలా తీసుకోవాలి. అదే క్రాస్ కటింగ్ అనుకోండి, బటన్ క్రాస్ చేస్తాం. స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా ఉంటుండగానే వేసుకుంటాం. దీనికి క్రాస్ కటింగ్ కాబట్టి బటన్ క్రాస్ చేయండి. ఎప్పుడైనా సరే ఈ 2 మడతలు కూడా చంక వైపు రావాలి. చంక వైపు వచ్చేటట్లు అడ్జస్ట్ చేసుకోండి. బట్ట అనేది కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది. బ్యాక్ తీసుకొచ్చి దీని మీద పరవండి. బ్యాక్ తీసుకొచ్చి ఇలా దీని మీద పరవండి. ఈ బ్యాక్ మడత దగ్గర ఒక మార్క్ చేయండి. ఈ మార్క్ చేసి నెక్ డౌన్ ఎంతైతే ఉందో ఆ డౌను మార్క్ తీసేసుకోండి. 8 ఇంచీలకి 8 ఇంచీలు మార్క్ చేసేద్దాం. ఇక్కడ నుంచి ఒక్క నెక్ మార్క్ ఒకటి తీసుకున్న తర్వాత మిగిలిన కొలతలన్నీ కూడా బ్యాక్తో సమానంగా తీసేయడమే. బ్యాక్తో సమానంగా తీసేసుకొని ఇది అంచనా కోసం ఒక చిన్న టిక్ పెట్టుకోండి. బ్యాక్ పని అయిపోయింది, తీసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ కొలతలు మనం తీసుకొని ఉంచుకున్నాం కదా, క్లాత్ మట్టుగా మీరు ఐరన్ చేసుకొని కట్టింగ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఫ్రంట్ కొలతలు 10.5 × 12.5. ఆ 10.5కి ఒక 1/2 ఇంచు కలపండి ఖర్చు కోసం, 11. అలాగే 12.5కి ఇంకొక 1/2 ఇంచు కలపండి, 13. ఈ రెండిటికి 2 లైన్స్ గీయండి. 2 లైన్స్ గీసిన తర్వాత ఇది డౌన్ వచ్చింది. ఇప్పుడు వెడల్పు ఎలా తీస్తాం? ఈ వెడల్పు కోసం చెస్ట్లో 10వ భాగాన్ని మళ్ళీ 3.5
ప్లస్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు, పావు తక్కువ 4, పావు తక్కువ 4కి మార్క్ చేయండి. పావు తక్కువ 4కి మార్క్ చేసి ఇంచుం పావు డాట్ తీసుకుందాం. ఈ ఇంచుం పావు ఎలా వచ్చింది, దీనికి కూడా ఒక కౌంట్ ఉంది. ఇక్కడ మనకు 12వ భాగం ఎంత వచ్చింది, పావు తక్కువ 3, దాంట్లో సగం ఇంచుం పావు గీత, అది 24వ భాగం డాట్ తాలూకా క్యాలిక్యులేషన్. తర్వాత మిడిల్ టెస్ట్ 35 వచ్చింది. ఇప్పుడు ఈ మిడిల్ టెస్ట్ తాలూకా మెజర్మెంట్ ఓన్లీ ఈ ఫ్రంట్ భాగాన్ని మాత్రమే ఉపయోగపడుతుంది. మిగిలిన ఆర్మోల్ కొలతలు కానీ, నెక్ డౌన్స్ కానీ, షోల్డర్ కానీ అంతా హై చెస్ట్లోంచే వస్తుంది. ఒక్క మిడిల్ చెస్ట్ తాలూకా పార్టీషను ఓన్లీ ఫ్రంట్గా తీసుకుంటాం. 35కి 4వ భాగం ఎంత వచ్చింది, పావు తక్కువ 9. ఈ పావు తక్కువ 9కి ఒక అరెంచి కలపండి, 9.5. దాన్ని స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. సైడ్ ఒక 1 ఇంచ్ వరకు రౌండింగ్ కోసం షేప్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఇది కూడా ఇంచుం పావు వరకు తగ్గించేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన డాట్లు వేసుకుందాం. ఈ రెండింటికి సెంటర్కి ఒక డాట్ వేయండి. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లోనే చంకలో ఒక డాట్ వేయండి. ఇప్పుడు మనకి బ్యాక్ కంటే ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ పెరిగింది. ఈ హాఫ్ ఇంచ్ని ఎక్కడ తగ్గించవచ్చు మనం, ఈ డాట్లో ఒకటి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఒక పావు ఇంచు తగ్గించడం వల్ల ఈ లూజింగ్ అనేది కవర్ చేయొచ్చు. షోల్డర్ కూడా జారకన్నా ఉంటుంది. నెక్ దగ్గర ఒక పావు ఇంచు వరకు షేప్ చేస్తుంది. అలాగే బ్యాక్ కంట ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువగా గుల్కా తీసుకోవచ్చు. దీనివల్ల ముడతలు రాకుండా ఉంటుంది. డాట్లకి మార్కింగ్ పెట్టుకోండి. ఈ మార్కింగ్ని అవతల వైపు తీసుకోవాలి. యువతల పార్ట్ ఎంతైతే తయారైందో అవతల పార్ట్ కూడా అంతే తయారవ్వాలి. ఏమైనా హెచ్చు తగ్గులు తయారైతే ఒక ఫ్రంట్ కరెక్ట్గా ఉంటుంది, ఒక ఫ్రంట్ లూజ్ వస్తుంది. వీటికి కూడా ఇలా మార్కులు ఎత్తుకోండి. అప్పుడు ఈ దాటు అవతల దాటు రెండు ఒకటే లెంగ్త్ ఒకటే విడ్త్లో వస్తాయి. ఇక్కడ షేప్ పట్టిని తీసుకుందాం. షేప్ పట్టీలకి ఎలా తీయాలి, లెంగ్త్లోంచి అడ్జస్ట్మెంట్ చూసుకొని తీసుకోవాలి. జనరల్గా యూనివర్సల్ కొలత అయితే 2.5, 3.5, 3 మీకు యూనివర్సల్ కొలత చెప్పాను. అది దీనికి సరిపోతుందా లేదా అనడానికి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెంగ్త్ ఎంత డిఫరెన్స్ వచ్చింది మనకి, 13 ఇంచులు అంటే ఇది 15 ఇంచులు, 2 ఇంచులు డిఫరెన్స్ వచ్చింది. జనరల్గా మనం తీసేదంతా 3 ఇంచులు తీస్తాం, అంటే 2.5 సెంటర్ వచ్చేటట్లు తీసుకుంటాం. 2.5 రెడీ వస్తుంది, ఫ్రంట్ 3.5 వస్తుంది, బ్యాక్ 3 ఇంచులు వస్తుంది. అది 2.5 ప్లస్ ఇక్కడ మనకు చెస్ట్లో ఎంత తేడా వచ్చింది, 1 ఇంచు తేడా వచ్చింది. ఆ 1 ఇంచుని ఆ 2.5ని కలపండి, 3.5. ఇక్కడ మనకు 1 ఇంచు 2.5 కదా తేడా వచ్చింది లెంగ్త్లోని. ఆ 2.5ని ఫ్రంట్ ఒక 3/4 ఇంచు వరకు షేప్ తీసుకోండి. 3.5కి 4.5 మార్క్ చేయండి. సెంటర్లో 3.5 మార్క్ చేయండి. బ్యాక్ 4 ఇంచులు మార్క్ చేసుకోండి. 1 ఇంచు మనకి హైట్ రావాలి, 2.5 లెంగ్త్ పెరగాలి. సో నడు 30 ఇంచులు. 30 ఇంచులు అంటే 7.5 ప్లస్ 2 ఇంచులు 9.5.
ఇది ఫ్రంట్ బ్యాక్ తెలియడానికి బ్యాక్కి కాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా కుట్టాలో మనం చూద్దాం. మనకి హ్యాండ్స్కి మడత ఉంచుకుంటే ముందు హ్యాండ్స్ మడిచేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీనికి లేదు కాబట్టి అవసరం లేదు, హ్యాండ్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నడుము ముక్క అలాగే షేప్ పట్టీలకి కింద స్టిఫ్ కోసం కావాలి. షేప్ పట్టీల కోసం స్టిఫ్ కోసం ముక్క తీసుకోండి. అలాగే ప్యాంటింగ్ పీసులు కొంతమంది వేసుకుంటారు, ప్యాంటింగ్ వేసుకున్నా కూడా దళసరిగా వస్తుంది. లేదంటే ఇదే పీసు డబుల్ వేసుకుంటే సరిపోతుంది. నడుము ముక్క కోసం ముక్క తీద్దాం. మేడం చేస్తాను మేడం, పండగ కావాలి మేడం, గోల్డ్ ఉన్నాయి పండుగలు. ఒక పక్క మడిచి కుట్టేసుకోండి. పోస్ట్ కుట్టేస్తే కనుక కింద టైట్గా వస్తే బాబుని లూజ్ చేసుకోవాలి, పైన టైట్గా వస్తే పైన లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకుంటే మీకు పోస్ట్ కుట్టడం టైట్ రావడం గట్రా జరగదు. ఇలా ఒక పక్క మడిచి కుట్టేసుకోండి.
ముందు నడుముకు తిప్పేసుకోండి. నడుముకు తిప్పేసుకొని పుట్టి ఎక్కడ వంక లేకుండా ఒకే సమానంగా ఒకే ఖర్చు పెట్టండి. ప్రతి జాయింట్కి కూడా ఏదైతే లోపలికి వెళ్తుందో ముక్క, ఆ ముక్క మీద మళ్ళీ ఒడ్డుగుట్టు పెట్టుకోండి. ఇలా ఒడ్డుగుట్టు పెట్టండి. దీన్ని మడత పెట్టేసుకోండి. మడత పెట్టేసుకొని ముందు దీనికి దాట్లు వేసేయండి. మళ్ళీ దీన్ని సెంటర్ చేసుకొని ఎంతైతే మనం వీటిలో ఖర్చు వదిలేమో ఆ ఖర్చు దగ్గరికి ఫోల్డ్ చేయండి. ఇలా ఖర్చు దగ్గర ఫోల్డ్ చేసి సెంటర్లో మార్క్ పెట్టుకోండి. లేదా మనం ముందు వేసుకున్న మార్క్ మీద దాట్లు పట్టేసి తర్వాత ఈ నడుముక్క అనేది అటాచ్ చేసుకోవచ్చు. ½ ఇంచి, మనం 1 ఇంచి వదిలాం కాబట్టి ½ ఇంచి ఖర్చు. బ్లౌజ్ పొడుగును బట్టి పొడుగు అనేది మనం నిశ్చయించుకోవాలి. డాట్ పొడుగు పొట్టిగా ఉండే బ్లౌజ్కి కొంచెం తక్కువ పట్టాలి. జాకెట్ పొడుగ్గా ఉంటే డాట్ పొడుగు కూడా కొంచెం ఎక్కువ పట్టవచ్చు. రెండు దాట్లు ఒకే హైట్ వచ్చేటట్లు పట్టండి, ఎక్కువ తక్కువ కాకుండా. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ సెంటర్ చేసుకొని నడుము కొలతలోని 4వ భాగానికి ముందు మార్క్ చేస్తాను. నడుము 30 ఇంచీలు. 30 ఇంచులు అంటే 7.5. 7.5కి మార్క్ చేసుకోండి. బ్యాక్ పని అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. మనం షేప్ పట్టీల కోసం ముందుగానే ముక్కలు తీసుకొని ఉంచుకున్నాం కదా, ఈ ముక్కల్లోంచి అన్నీ సమానంగా ఉంటే పర్వాలేదు, రెండు వేరేగా పెట్టేసుకోవచ్చు. లేదు హెచ్చుతగ్గులు ఉన్నాయనుకోండి, తక్కువ పీస్ని లోపల పెట్టేసుకోండి. తక్కువ పీస్ని ఇలా లోపల పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న పీస్ని ఒరిజినల్ కాబట్టి పైన పెట్టుకోండి. మళ్ళీ దానికి ఆపోజిట్
ఏదైతే ఎండింగ్ వచ్చిందో యువతల పార్ట్ మళ్ళీ దానికి స్టార్టింగ్ రావాలి. అప్పుడు ఎదురెదురు తయారవుతాయి, లేదా రెండు ఒక పక్కకే తయారైపోతుంటాయి. తిరిగి కదలకన్నా ఒక ఒడ్డు గుడ్డు పెట్టాలి. దీనికి అంతే. ఇవి కదిలిపోతాయేమో అని భయం ఉంటుంది మీకు. మళ్ళీ వీటిని కదలకుండా చుట్టూ గుట్టు పెట్టేస్తాను. कभी कभी ऐसा भी होता. చుట్టూ ఇది కదలకుండా గుట్టు పెట్టేయాలి. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రాలన్నీ కూడా లెవెల్ చేసుకోండి. ఇది బ్యాక్. ఇది దీన్ని కూడా రెండు బ్యాక్. రెండు ఇప్పుడు ఆపోజిట్ వచ్చాయో లేదో చూసుకోండి. సరిపోయా రెండును. ఇలాగ ఎదురెదురు పెట్టుకొని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్. ఫ్రంట్ కూడా ప్రతిదీ ఎదురెదురు పెట్టుకుని తయారు చేసుకోండి. యువతల పార్ట్ ఎంతైతే తయారైందో అవతల పార్ట్ కూడా అంతే తయారవ్వాలి. దానికి ఆపోజిట్లో యువతలది కూడా ఇలా మార్కులు పెట్టుకొని ఉంచుకోవడం వల్ల మార్కులన్నీ లోపలికే వెళ్ళాలని ఒకటి తెలుస్తుంది. రెండు ఫ్రంట్లు తిరగబడకుండా ఉంటాయి. పాటలు పట్టిన తర్వాత కొంచెం గోరుతోటి సాఫ్ చేయండి. తర్వాత చంకలో దాటు.
ప్రతి డాట్ కూడా ఒక హాఫ్ ఇంచ్ మందం తీసుకోండి. ఇలా గోరుతో కొంచెం టాప్ చేయండి. టాప్ చేస్తే నీట్గా ఉంటుంది. అలాగే దీనికి కూడా దాట్ల కోసం పెట్టుకుని ఉంచుకున్నాం కదా మార్కింగ్, ఆ మార్కింగ్ ప్రకారం షేప్ పట్టీలు కూడా ఎదురెదురు తయారు చేసుకోవాలి. ఎక్కడ దీన్ని సాగదీయకండి, అలాగే దీన్ని వదిలేయకండి. రెండు ఖర్చులు సమానంగా పట్టుకొని ఇక్కడ ఈ డాట్ను మట్టుగా ఈ కుట్టులో కలవనివ్వకూడదు, అది విడిపోవాలి. యువతల పార్ట్ ఎంతైతే మిగిలిపోయిందో చూసుకొని అంత పార్ట్ వదిలేసి దీన్ని స్టార్ట్ చేసుకుందాం. ఇది రెండో కుట్టు పెట్టేసుకోవడం. ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకుందాం. ఎడమ చేతి వైపు వచ్చేదానికి హుక్స్ పట్టి వస్తుంది. ఇక్కడ డాట్ దగ్గర చిన్న ప్లేట్ పెట్టండి, చిన్న కుర్చీ పెట్టండి. కుర్చీ పెడితే అది నీట్గా తిరుగుతుంది. హుక్స్ పట్టి అనేది లోపలికి ఫోల్డ్ అవుతుంది, లింకులు పట్టి బయటికి ఎక్స్ట్రా పెరుగుతుంది. రెండు ఖర్చులు సమానంగా పట్టండి. ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ పెట్టారంటే నెక్కల్లో డిఫరెన్స్ వస్తుంది.
కరెక్ట్గా దాన్ని ఎక్కడి వరకు అయితే మనం కుట్టు పెట్టుకున్నామో దాన్ని అలా ఫోల్డ్ చేసుకుందాం. దీన్ని ఎక్స్ట్రా మర్చుకోవాలి. ఈ రెండు ఫిల్ట్లు సమానంగా ఉన్నాయో లేదో హెచ్చు తగ్గులు లేకుండా చెక్ చేసుకోండి. సరిపోయి ఎక్స్ట్రా ఉన్న కట్ చేసేసి దీనికి కూడా నడుము చెక్ చేసి పక్కన పెట్టేద్దాం. దీనికి హెచ్చు తగ్గులు పెట్టాం కాబట్టి దీనికి హెచ్చు తగ్గులు పెట్టుకుందాం. 7.5 ప్లెయిన్ జాకెట్కి బ్యాక్ మనం ఎంతైతే పెట్టామో దానికన్నా 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకోవచ్చు నడుముకి, ఎందుకంటే ఇది సాగదు ప్లెయిన్ కాబట్టి. అదే లైనింగ్ అయితే కరెక్ట్గా పెట్టుకోండి. లైనింగ్కి బ్యాక్ ఒక 1/2 ఇంచ్ పెంచుకొని ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుంటాం. ఇది అయిపోయింది. సైడ్లు మనకు సరిపోతున్నాయో లేదో ఇప్పుడే కొలిచేసుకోవాలి. ఒక్కొక్కసారి సైడ్ ఎక్కువ కూడా వస్తుంటుంది, సరిపోతుంది. షోల్డర్ ఖర్చులు సమానంగా పెట్టేయండి. డబుల్ కుట్లు వేసుకుందాం. షోల్డర్ కుట్టు ఎప్పుడు కూడా బ్యాక్ మీదకే ఉండాలి ఫోల్డింగ్. ఇలా బ్యాక్ మీదకి ఫోల్డ్ చేసుకోండి. నాకు క్రాస్ అయితే క్రాసు, స్క్వేర్ అయితే స్క్వేర్, మనకి ఏది కావాలంటే అది ఆ ముక్కలు తీసుకుందాం. ఇది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ ముక్కలు తీద్దాం. ఇలా 1 ఇంచ్ వెడల్పు వచ్చేటట్లు నెక్ ముక్క తీసుకుందాం. పెద్ద ముక్కలే కాబట్టి 3 ముక్కలు సరిపోతాయి. దీనికన్నా కొంచెం చిన్న సైజ్ అయితే 4 ముక్కలు తీసుకోండి.
ఈ నెక్క ముక్క వేసేటప్పుడు షోల్డర్ జారకన్నా ఉండాలి, నెక్క సాగిపోకన్నా ఉండాలి అంటే ఈ నెక్క ముక్కని కొంచెం లాగి పట్టుకొని వేయండి. నెక్కను ఫ్రీగా వదిలేయండి. ఖర్చులు ఎక్కడ తేడాలు రాకుండా ఒకటే లెవెల్గా ఈ ముక్కను పట్టుకోండి. ఈ ముక్కని కొద్దిగా లాగి వేయండి. ఎందుకంటే ఫ్రంట్ క్రాస్ కాబట్టి సాగిపోయే అవకాశం ఉంటుంది. అది సాగకుండా షోల్డర్లు జారకుండా ఉండాలి అంటే ఈ ముక్కను సాగదీయండి. అప్పుడు ఫ్రంట్ చిన్నది కూడుకున్నట్టుగా వస్తుంది. సరే, ఇది రెండో గుర్తు పెట్టేటప్పటికి అది లెవెల్ అయిపోతుంది. నెక్క మీకు సాగమన్నా సాగదు. ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైటే కాబట్టి ఎక్కువ సాగదీయక్కర్లేదు. ఒక క్రాసుల దగ్గర ఆ విధంగా మనం చేసుకుంటే నెక్క సాగకుండా ఉంటుంది. నెక్ సాక్కన్నా దగ్గరికి కూడుకొని ఉంది కదా, దీన్ని మనం రెండో గుట్టు పెట్టి హెమ్మింగ్ చేసుకునేటప్పటికి అది దానికి ఒరిజినల్ యథాస్థానానికి వచ్చేస్తుంది. పైపింగ్ వేయాలన్నా ఇలా కూడ తీసుకునే వేయాలి, లేదంటే రెండో గుట్టు వేసేటప్పటికి మళ్ళీ సాగిపోతుంది. రెండో గుట్టు మనం అలాగే ఇలా లాగి పట్టుకుని వేస్తాం కదా, ఆటోమేటిక్గా అది సాగుతుంది. ఈ ముక్క అంతా ఒకటే లెవెల్ వచ్చేటట్టు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోండి. అలాగా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు చేతులకి మనం ఫ్రంట్కి గుల్కా పెట్టుకొని కాటు పెట్టుకొని రెడీగా ఉంచాం. ఈ కాటు ఉంది అంటే ఇది ఫ్రంట్ అని దాని అర్థం. సెంటర్ దగ్గర నుంచి కొలుచుకోండి. కరెక్ట్గా కాటు సరిపోద్ది. ఆ కాటు పెట్టియండి. ఖర్చులు హెచ్చు తగ్గులు ఉన్నా సరే మీకు సంబంధం లేదు, కాటు మాత్రమే కలుపుకోవాలి. అందుకే ప్రతిదానికి కాటులు పెట్టాలి. రెండు ఖర్చులు సమానంగా చూసుకుంటూ సెంటర్ వచ్చేటట్లు ఎక్కడ వంటలు రాకుండా రెండు ఖర్చులు సమానంగా పట్టండి. మళ్ళీ ఈ కాటుకి కాటు సరిపోయేటట్లు పెట్టేయండి. మళ్ళీ డబల్ స్టిచ్ చేసుకుందాం దీని మీద.
కుట్టిన ప్రతి కుట్టుకి ఇలా గోరుతో సాఫ్ చేయండి. సాఫ్ చేస్తే నీట్గా ఉంటుంది. ఇది కూడా మళ్ళీ కాటు దగ్గర ప్రారంభం చేసుకొని ఆల్రెడీ మనం మార్కులు పెట్టుకొని సైడ్ ఉంచుకున్నాం కదా, ఈ మార్కులకి ఈ మార్క్ మీదకి ఈ మార్క్ని కలపండి. మనం ఎక్కడైతే కాట్లు పెట్టుకుని ఉంచుకున్నామో ఆ కాట్ల ప్రకారం దాని మీద కుట్టొచ్చేటట్లుగా కుట్టేసుకోండి. ఇలా డబుల్ స్టిచ్చింగ్ కానీ లేదా 3 కుట్లు కానీ వేసుకొని ఉంచేయడమే. కలిపేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నడుము ఒకసారి చెక్ చేసుకుందాం. నడుము 30 ఇంచీలు 29.5 ఖచ్చితంగా వచ్చి కూర్చుంటుంది. అందుకే 1/2 ఇంచ్ తగ్గించాం. సో ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఆ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.